యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు సహకారం ఇచ్చిన కుటుంబం పడమర వీధి వాస్తవ్యులు శ్రీమతి ముత్యాల సంతోషమ్మ గారు మరియు వారి కుటుంబ సభ్యులు. ప్రభువు ఈ కుటుంబాన్ని దీవించినట్లు ప్రార్థిద్దాము. ఈ దినం, ఈ మాసం 9 దినాల్లో ఇది మొదటి ఎపిసోడ్. ప్రభువు సహాయం చేసేటట్లు అర్థిద్దాము. రికార్డింగ్స్ కొంచెం అడ్వాన్స్గా చేస్తున్నాము, కావున సహకారులు కొంచెం ముందస్తుగా తెలియచెప్పమని మనవి చేస్తున్నాము. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడండి. ఎపిసోడ్ ప్రసార సహకారం ఇచ్చిన మీ దాసురాలు ముత్యాల సంతోషమ్మ గారిని మీరు ఆశీర్వదించండి. దీర్ఘాయుషు, నెమ్మదితో కూడిన దినములు ప్రియ తల్లి గారికి ప్రసాదించండి. కుటుంబాన్ని దీవించండి. నేటి వాక్య ఉపదేశం వాక్యము వింటున్న ప్రతి ఒక్కరికి మేలును ఇచ్చినట్లు చేయండి. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మిక్కిలి వినయముగా వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనం ఎందుకు చదవాలి అనే ప్రశ్నకు నేను జవాబు చెప్పి వాక్య ఉపదేశంలోనికి వెళ్తాను. దేవుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని మన కొరకు వ్రాయించి ఇచ్చాడు. మన కొరకు వ్రాయించి ఇచ్చాడు అన్నప్పుడు నా కొరకు, నీ కొరకు వ్యక్తిగతంగా కూడా వ్రాయించాడు. కనుక నీ కొరకు వ్రాయబడిన దేవుని గ్రంథాన్ని నువ్వు చదవాలి. నీవు గనుక దేవునితో అనుసంధానం అయితే దేవుడు ఆ గ్రంథము ద్వారా, దాని యందు తాను పలికిన పలుకుల ద్వారా నీ ఆత్మతో మాట్లాడతాడు. ఈ అనుభవము ప్రభువునందు విశ్వసించిన వారికి కలుగుతుంది. ఉదయాన్నే లేచి దేవుని వాక్యాన్ని పఠించండి. అది సూటిగా మీతో మాట్లాడుతుంది. నేను ఈ రికార్డింగ్ దినాన తెల్లవారుజాము సమయమున దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు నీవు నడవవలసిన త్రోవను నిన్ను నేను నడిపించెదను అని యెషయా గ్రంథంలోని వాక్యాన్ని నన్నెంతో బలపరిచింది. మనం బైబిల్ చదివి మనం ముందుకు సాగాలి. అది ఒక నావికునికి చుక్కాని లాంటిదైతే ఒక ప్రయాణికునికి, యాత్రికునికి పటం లాంటిది. ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఎ రూట్ మ్యాప్. మనము రూట్ మ్యాప్, గమ్యాన్ని చేరటానికి, ఫిక్స్డ్ టార్గెట్ని రీచ్ అవటానికి మనం ఏర్పడుకున్న
రూట్ మ్యాప్ లాంటిది బైబిల్. దయచేసి బైబిల్ చదవండి. వాక్యములోనికి వెళదాం. మార్కు సువార్త 14వ అధ్యాయము మనం ప్రారంభించాలి. 13వ అధ్యాయం 14 దినాలు ధ్యానం చేశాము. 14 దినాలు ధ్యానము చేశాము. 13 అధ్యాయాలు మనము మోర్ దాన్ 100 ఎపిసోడ్స్ ధ్యానం చేశాము. ఆశ్చర్యం, ఇంత వివరంగా వాక్యాన్ని మనం ధ్యానించుకోగలుగుతున్నాము. రికార్డింగ్ అప్పుడు మా టెక్నీషియన్స్కు నాకు జరిగిన సంభాషణలో ఇన్ని దినాలు ఎపిసోడ్స్ లేకుండా ఎలా కొనసాగును అనే ప్రశ్న. అప్పటికే 1 మాసం అరువులో ఉన్నాం కదా, ఎట్లా కొనసాగును? అది దేవునికే తెలియను. పర్వతము మీద యెహోవా చూచుకొనును అన్న అబ్రహాము మాట ఇస్సాకును బలపరిచింది. యెహోవా చూచుకొనును. ఇట్స్ నాట్ అవర్ పార్ట్, ఇట్ ఈస్ గాడ్స్ పార్ట్ టు మేక్ ఇట్ కంటిన్యూ. ఐ ట్రస్ట్ దట్. లేకపోతే ఎవ్వరేం చేయలేరు. కనుక మార్కు సువార్త ధ్యానాలు విస్తృత ధ్యానాలు చేశాము. మీకు దీవెనగా ఉన్నాయని భావిస్తున్నాను. మార్కు సువార్త 14వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదివితే, 2 దినములు అయిన పిమ్మట పస్కా పండుగ అనగా పులియని రొట్టెల పండుగ వచ్చెను. అప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను మాయోపాయము చేత ఆయన నేలాగు పట్టుకొని చంపుదుమాని ఆలోచించుకొనుచూ ఉండిరి. గాని ప్రజలలో అల్లరి కలుగునేమో అని పండుగలో వద్దని చెప్పుకొనిరి. పండుగలో వద్దని చెప్పుకొనిరి. ఈ వచనాలు మనం చూస్తున్నప్పుడు నేను చెప్పాను, చూశారు. నీవు నడువవలసిన త్రోవను నేను నిన్ను నడిపించెదను. నేను నడవవలసిన త్రోవ, నడవదలచిన త్రోవ, నడవవలసిన త్రోవ, రెండింటికి తేడా చెప్పండి. నేను నడవదలచిన త్రోవ నా చిత్తము, నేను నడువవలసిన త్రోవ దైవ చిత్తము. సీ ద డిఫరెన్స్, వ్యత్యాసం గమనించండి. నేను నడవదలచాను అంటే అది నా ఇష్టం. నేను నడవవలసి ఉన్నది అనంటే అది దైవ చిత్తం. ఇక్కడ యేసు నడువవలసిన త్రోవను యేసును దేవుడు నడిపిస్తున్నాడు. ఎప్పుడైతే దేవుడు తాను తన మార్గాన తన పిల్లలను నడిపించుటకు ఉపక్రమించాడో ఆ మార్గాన అపవాది అవాంతరాలు తేటానికి ఉపక్రమిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకములోనికి వచ్చిన ఉద్దేశ్యము, నరావతారుడైన ఉద్దేశ్యము మనుషులను రక్షించాలి, విమోచించాలి. దాని నిమిత్తము తన రక్తమును వెల చెల్లించాలి. తన వెలను చెల్లించి సొత్తుగా కొందరు జనాంగమును తీసుకోవాలి. ఆ తాత్పర్యంతో ఆయన ఆ మార్గం కొరకు వచ్చాడు. ఆ సందర్భాన గాడ్స్ టైం టేబుల్ చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం.
ఏమిటంటే నేను మీకు చెప్పాలనుకుంది, ఇంకా 2 దినాలకు పులియని రొట్టెల పండుగ అనగా పస్కా పండుగ వస్తుంది. ఆ పస్కా పండుగ వస్తున్నప్పుడు ప్రధాన యాజకులు శాస్త్రులు మాయ ఉపాయం చేత పట్టుకోవాలనుకున్నారు. మాయ ఉపాయం అదేమి పనండి? The chief priests and the scribes were seeking how to arrest him by stealeth and kill him. Stealeth and kill him. అర్థమైందా? మాయోపాయం అంటే మనకు అర్థం కాదు, ఏదో ఒక గూడు పుటాని అని అనుకుంటాం. కానీ ఇంగ్లీష్ బైబిల్లో రాశాడు స్టీలెత్ అంటే దొంగిలించుకుని తీసుకెళ్ళి చంపేయాలి. They want to kidnap Jesus and they want to kill Jesus. మాయోపాయం అంటే అది. సడన్గా మ్యాన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అవుద్ది అంతే. చాలామంది ఈ దినాల్లో తమ శత్రువులను అకస్మాత్తుగా ఉరి ఒడ్డి తొలగించుకొని తీసుకెళ్ళిపోయి చంపేస్తున్నారు. కొన్ని శవాలు దొరుకుతాయి, కొన్ని శవాలు దొరకవు. కొందరు ఏ రైలు పట్టాల మీదో నదిలోనో ఎక్కడో పారేస్తారు, తోటల్లోనో పొలాల్లోనో అరణ్యాల్లోనో పారేస్తారు. అది మాయోపాయం. దేర్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్. జాగ్రత్తగా వినాలి నా మాట. ప్రధాన యాజకులు, చీఫ్ ప్రీస్ట్, ఎటువంటి మాయరోగం అండి ఇది? దైవ సేవకుడు ఏమిటి, దేవుని వాక్యం చెప్పేవాడు ఏమిటి, దేవుని ఎదుట పాపుల కొరకు సంవత్సరానికి ఒక్కసారి తాను కనపడాలి కదా. అట్లాంటి పరిశుద్ధమైన పొజిషన్లో ఉండి, బాధ్యత గల పొజిషన్లో ఉండి ఎవరైనా ఆవేశపడితే నిమ్మళింప చేయాల్సిన, నిదానింప చేయాల్సిన వాడు హై ప్రీస్టు తానే నరహత్యకు కుట్ర చేస్తున్నాడు. ఆ కుట్రలో శాస్త్రులు భాగస్థులు అయ్యారు. వాళ్ళు ఒక చోట కూర్చొని సమాలోచన చేస్తున్నారు. ఎందుకు? యేసుక్రీస్తు యొక్క అడ్డు తొలగించుకోవటానికి. ప్రతి హత్యకు ముందు పన్నాగం ఉంటుంది, కుట్ర ఉంటుంది. కుట్ర భగ్నమైతే హత్య ఉండదు. ఇక కుట్ర కొనసాగి అమలైతే హత్యలుంటాయి. యేసుక్రీస్తు ప్రభువును దేవుడు నడిపించాలనుకున్న త్రోవ శిలువ మార్గం, రహస్య మరణం కాదు. కానీ మనుషుల యొక్క ఆలోచన స్టీలెత్ అండ్ కిల్ హిమ్, దొంగతనం చేయటం, అబ్బాయిని తీసుకుపోవటం, దొంగిలటం. కొందరు పని వాళ్ళను దొంగిలుతారు. ఓల్డ్ టెస్టిమెంట్లో దాసుని దొంగతనం చేయకూడదని ఉంది. యేసుక్రీస్తును దొంగతనం చేయటం నథింగ్ బట్ కిడ్నాపింగ్ ఇన్ దీస్ డేస్ టర్మినాలజీ. ఈ రోజుల పరిభాషల్లో చెప్పాలి అంటే నథింగ్ బట్ కిడ్నాపింగ్. కిడ్నాప్ చేసుకుని తీసుకెళ్ళి చంపాలా, అది వాళ్ళ మాయ ఉపాయం, కపట ఉపాయం. అయితే మరొక ఆలోచన చేశారు ఏమిటంటే, ప్రజల్లో అల్లరి వస్తుందేమో. ఎప్పుడు ప్రజల మధ్య వీళ్ళకు కాంట్రవర్షియల్ కండిషన్స్ ఉన్నాయి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకైలు, ప్రధాన యాజకుడు వీళ్ళందరూ యేసుక్రీస్తుతో ఏదో ఒక సందర్భాన తగుబడుతూనే వచ్చారు. కాబట్టి పబ్లిక్లో ఒక్కసారి ఒక మనిషి మిస్ అయిపోయాడంటే ఎవరిని అనుమానించాలి? ఇవాళ విస్తృత జనాభాలో మనకు కన్ఫ్యూజన్ అన్న ఉంటుంది. కానీ అట్ ది సేమ్ టైం ఎవరిని డౌట్ చేయొచ్చు అనేది పోలీసు వారు మొదట ఆలోచిస్తారు. ఒక కిడ్నాప్ కేసు రిజిస్టర్ అయితే ఎవరికి అవకాశం ఉంది, ఎవరికి అవసరం ఉంది, ఎవరికి బెనిఫిట్ ఉంటుంది ఇతను కిడ్నాప్ అనే దాని మీద ప్రాథమికమైన విచారణ ప్రారంభం అవుతుంది. ప్రజలు కూడా గమనిస్తుంటారు.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభువును కిడ్నాప్ చేసి చంపాలనుకున్నటువంటి వాళ్ళకి వాళ్ళు ఆ మార్గం ఎంచుకున్నారు. కానీ ఆ మార్గంలోకి వెళ్ళటానికి దే పోస్ట్ పోన్డ్ ద కిడ్నాపింగ్ ప్రోగ్రామ్. ఎందుకంటే పండగ కదా, పబ్లిక్ అంతా వస్తారు. పబ్లిక్ అంతా ఒక చోట చేరినప్పుడు ఒక చర్చ సాధారణంగా వచ్చేస్తుంది. ఏమిటంటే యేసు ప్రభు అంట మీ ఊర్లో ఉన్నాడంట, ఎక్కడుంటున్నాడు, ఎలా ఉన్నాడు, ఆయన ఎక్కడున్నాడు ఎదుగుదాం పదండి, ఆయన ఏ ఊర్లో ఉన్నాడు, ఏంటి పండక్కి దేవాలయానికి వస్తాడు కదా ఎవ్రీ ఇయర్, ఇప్పుడు రావట్లేదా, ఈ డిస్కషన్ వస్తుంది. మరి రాదా? ఒక ముఖ్యమైన వ్యక్తి రోజు మన కళ్ళ ముందు తిరిగేవాడు సడన్గా కనపడటం లేదంటే ఏమిటండి ఆయన ఈ మధ్యన కనపడటం లేదు, ఏమయ్యాడు, ఏదైనా ఊరు వెళ్ళాడా, కుమార్తె దగ్గరికి వెళ్ళాడా, కుమారుడి దగ్గరికి వెళ్ళాడా, తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాడా, ఎక్కడ పోయాడండి ఆయన అని అడుగుతాం. అవునా? కనుక యేసుక్రీస్తు ఒక పబ్లిక్ ఫిగర్. ఆ రోజున ఒక పబ్లిక్ ఫిగర్ ఆయన. ఆ పబ్లిక్ ఫిగర్ ఒకసారి మిస్ అయిపోతే స్టీల్ దొంగతనం చేయబడి తీసుకొని పోయి మిస్ అయిపోతే, మిస్సింగ్ అయిపోతే ఏం చేయాలి? పబ్లిక్లో ఇమ్మీడియట్ రియాక్షన్ వచ్చేస్తుంది. ప్రజాగ్రహాలు అనేవి ఇప్పుడు మనం ఇప్పుడే కాదండి, వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆ ప్రజాగ్రహానికి గురైతే మన తంతు బయటపడుతుంది, మన బ్రతుకులు బయటపడతాయని చెప్పి ఇప్పుడు వద్దయా, ఇది పండగ టైం. కానీ వీళ్ళు పోస్ట్ పోన్ చేసినా, బట్ ఇట్ వాజ్ ద గాడ్స్ టైం. అది దేవుని సమయం యేసుక్రీస్తు ప్రభు సిలువ ఎక్కటానికి. కాబట్టి దాన్ని దేవుడు తన లేఖనాల్లో ముందస్తుగా ఉంచాడు. ఏమని? ఇస్కరియోతు యోధా అనే ఒక శిష్యుడు యేసును అప్పగించేస్తాడని. కనుక రైట్ టైం వచ్చింది కనుక ఇస్కరియోతు హీ రియాక్టెడ్ ఆన్ హిజ్ ఓన్. తనంతట తాను రియాక్ట్ అయ్యాడు. ఈ సమాచారం ఎట్లా పొక్కిందో బయటికి, ఇస్కరియోతు యేసు వలన తనకు ఆర్థిక లబ్ధి లేదు, రాజకీయ లబ్ధి లేదు, తన ఇష్టం నడవదు అని తెలుసుకున్నవాడై యేసును అప్పగిస్తే డబ్బేమన్నా ఇస్తారేమో, సెటిల్ అయిపోవచ్చు ఒకసారి. కొంతమంది మర్డర్స్ ఎందుకు చేస్తారు తెలుసా? సెటిల్ అయిపోదామని చేస్తారు, కానీ దానికి అభ్యాస పడిపోతారు, అలవాటు పడిపోతారు, దాని నుంచి తప్పించుకోలేరండి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు? పోస్ట్ పోన్ చేసుకుంటే ఈయనంతటి ఈయనే వెళుతున్నాడు. 2వ వచనం తర్వాత మనం 10వ వచనం 11వ వచనం యాడ్ చేసుకోవాలి. 2వ వచనం తర్వాత 10, 12 వచనాలు ఈ చాప్టర్లోనే యాడ్ చేసుకుంటే మనకు తెలిసేది ఏమిటంటే ఈ కంటిన్యూటీ అర్థమవుతుంది. వాళ్ళు అలా అనుకున్నారు. అయితే 12 మందిలో ఒకడికి ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుని చేతికి ఆయనను అప్పగించాలని వారి యొద్దకు తనంతట తాను వెళ్ళాడు. వారు విని, ఇస్కరియోతు యోధా శిష్యుడు యేసును అప్పగిస్తానని వచ్చేశాడు కాబట్టి విని వారికి ద్రవ్యం ఇస్తామని వాగ్దానం చేశారు కనుక వాడు అప్పటి నుంచి సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు. ఇస్కరియోతు యోధా ప్రధాన యాజకుల యొద్దకు వెళ్ళటానికి, ప్రధాన యాజకులు కిడ్నాప్ ఇన్సిడెంట్ ప్లానింగ్ పోస్ట్ పోన్ చేసుకోవటానికి మధ్యన మనకు 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్నటువంటి అభిషేక కార్యక్రమం. యేసుక్రీస్తు ప్రభువును బెతనయ సీమోను కుష్ఠరోగి ఇంట ఒక స్త్రీ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి ఆయన పాదాలని తలను అభిషేకించేసి అక్కడ ప్రభు మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఇవాళ నేను మీతో చెప్పాలని ప్రధానంగా ఆశించిన మాట ఏమిటంటే, దేవుడు తన సేవకుడిని తన త్రోవలోనే అతడు నడువవలసినదిగా తాను ఆజ్ఞాపించిన సేవలో, డిజైన్ చేసిన సేవలో తీసుకెళ్తాడు. అందుకే మనము దాసులము, సేవకులము. డూలాస్ అంటే
బాండెడ్ స్లేవ్ అని అర్థం. తాను ఏమైనా చేయొచ్చు. దేవుడు మన జీవితాలతో ఏదైనా చేయొచ్చు, ఎందుకైనా చేయొచ్చు. ఆయన కొరకు ఆయన చేయవచ్చు. ఏలయనగా మనం ఆయన సొత్తు, విలువ పెట్టి కొనబడిన వారు. ఆయన క్యారెక్టర్ని బట్టి ఆయన చేసే ప్రతిదీ మనకు మేలుగా పరిగణమిస్తుంది. అందుకే ఆయన ఈజ్ ఎ గుడ్ మాస్టర్. ఆయన మంచి యజమాని. ఇస్కరియోతు యూద తన మనస్సున తనంతట తాను యేసును అప్పగించి సొమ్ము చేసుకోవాలని ఆలోచన వచ్చింది. టైమింగ్ చూడండి. హ్యూమన్ థింకింగ్ కిడ్నాప్ అండ్ మర్డర్, కానీ డివైన్ థింకింగ్ ఏమిటంటే ఒక పబ్లిక్ మేనిఫెస్టేషన్ ఆఫ్ క్రాస్. ఆ దినాలలో పస్కా పండుగకు 17 దేశాల నుండి యూదులు వచ్చేవాళ్ళు, చూడటానికి అన్యులు కూడా వచ్చేవాళ్ళు. ఆ పస్కా పండుగ యొక్క ఘనత చూడటానికి వచ్చి 50 రోజులు అక్కడ ఉండేవాళ్ళు. 50 రోజులు ఉండేవాళ్ళు. ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్తే మళ్ళీ రావాలా. ఈ 17 దేశాల ప్రజలు ట్రాన్స్పోర్టేషన్ ఒంటో గాడిద మీద వచ్చేవాళ్ళు. మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ పస్కా పండుగ తర్వాత 50వ రోజు వచ్చేటువంటి పెంతెకొస్తు పండుగకు కూడా దేవాలయానికి రావాలి. అది కమాండ్మెంట్ ఆఫ్ గాడ్ టు మోసెస్. మోషేకి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఇశ్రాయేలీలకు చెప్పు వెళ్ళి ప్రతి పురుషుడు 3 సార్లు కనపడాలి దేవాలయంలో. అందులో పస్కా పండుగ ఉన్నది, పెంతెకొస్తు పండుగ ఉన్నది. అందున ఈ పురుషులు, ఈ టాప్ బిజినెస్ మెన్ అంతా కూడా జెరూసలేంకి వచ్చి అక్కడ పస్కా నుండి పెంటెకొస్తు వరకు, అంటే 50 days దే విల్ స్టే దేర్. వాళ్ళు ఉంటారు అక్కడ. అది వాళ్ళ కల్చర్. ఆ 18 దేశాల ప్రజలు అక్కడ ఉన్నప్పుడు వారందరూ వింటుండగా, వారందరూ చూస్తుండగా ఈ సన్నివేశం జరగాలి. భవిష్యత్తు ఇవాంజలిజం కొరకైనటువంటి ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నందున ఆనాడు యేసు మరణం, పునరుద్ధానం, ఆరోహణం తరువాత సువార్త ఈ 17 ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దే షుడ్ రికగ్నైజ్ దట్ ద డెత్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క మరణము, పునరుద్ధానాన్ని గూర్చినటువంటి ఒక అవగాహన 17 దేశాల్లో కలిగించడానికి, యూదులలో ప్రధానంగా కలిగించడానికి దేవుడు తన ప్రణాళికలో తాను కలిగి ఉన్నటువంటి ప్రణాళిక చొప్పున ఇస్కరియోతు యూద తన యొక్క పాపాన్ని బట్టి ఏదైతే తలస్తున్నాడో అది తలంపునకు రాకపూర్వమే, జగత్తు పునాది వేయబడక మునుపు ఎరిగినటువంటి దేవుడు తాను ఆ మార్గాన్ని అతనిని అక్కడ అలౌ చేసినట్లుగా మనం చూడగలుగుతాము. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన ఇస్కరియోతు యూద అగ్నిగుండానికి వెళ్ళాడు. 30 సంవత్సరాలు పరిచర్య చేసిన వాడు వెళ్ళకూడదు అని ఉందా? నా మాట అర్థమైందా? 3.5 సంవత్సరాలు యేసుతో సిన్సియర్గా తిరిగి సేవ చేసినట్టుగా కనిపించిన, ఎక్కడుంటే అక్కడ, ఎక్కడ తింటే అక్కడ, ఎక్కడ పడుకుంటే అక్కడ, ఏ పని చెప్తే ఆ పని చేసినట్టు కనబడుతున్నటువంటి ఇస్కరియోతు యూద అగ్నిగుండానికి వెళ్ళటం ఏమిటి? చాలామంది అనుకుంటున్నారు ఇవాళ, మేము మందిరానికి వెళ్ళిపోతున్నాం, మేము యేసుకు సేవ చేసేస్తున్నాం, మేము ప్రసంగాలు చేసేస్తున్నాం, మేము భక్తి దాటేస్తున్నాం, కాబట్టి మేము పరలోకం వెళ్ళిపోతాం అనుకుంటున్నారు. జాగ్రత్త. మారు మనసు పొందనివాడు, రక్షణ పొందనివాడు, యేసును అంగీకరించిన వాడు పరలోకానికి పోడు. బైబిల్ చదివితే నీ ఇష్టం వచ్చిన బోధ బైబిల్ నుంచి అన్వయించుకొని మాట్లాడి అనుసరిస్తే పరలోకానికి పోతావా? వెళ్ళావు. యేసు దేవుడని నీవు విశ్వసించినప్పుడే,
నీ పాపముల కొరకు నరావతారయ్యాడని విశ్వసించినప్పుడే. కనుక 3.5 సంవత్సరాలు వెంబడించాడు కదా అని ఏమి సర్టిఫికెట్ ఇచ్చేయడు. మనకులా 3.5 ఏళ్ళు కాలేజీకి వస్తే బీటీహెచ్ సిటీహెచ్ ఇచ్చేస్తాం మనం. వాడికి మారు మనసు ఉందా? పరీక్ష పాస్ అయ్యాడు కానీ మారు మనసులో పాస్ అయ్యాడు లేదనేది చూడరు. అందుకే వాళ్ళు చాలా ట్రెడిషనల్ చర్చెస్లో మారు మనసు లేని వేదాంత విద్య యొక్క గ్రాడ్యుయేట్స్ సేవకులుగా బతికేస్తున్నారు. who do not have the experience of salvation. సోదరుడా, గుర్తెరుగు, యాజకులు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అందరూ ఒక ప్రణాళిక అయితే దైవ ప్రణాళిక నెరవేర్పులో ఇస్కరియోతు తనంతట తాను వెళ్ళినట్లుగా కనిపిస్తుంది. కాబట్టి యేసుకు సంబంధం లేదు ఇందులో. యేసు దగ్గరకు సమాచారం కూడా లేదు. యేసు దగ్గర నుండి రహస్యంగా వెళ్ళాడు ఆ శిష్యుడు, వాళ్ళని కలిశాడు. వాళ్ళు కూడా రహస్యంగా కూర్చొని ఆలోచన చేసుకున్నారు. కానీ ఎవరి గురించి జరుగుతోంది ఇదంతా? యేసుని గూర్చి. నీకు తెలుసా? నీకు జరిగే దానిని గూర్చి, జరుగుతున్న దానిని గూర్చి నీకు నీ యాబ్సెన్స్లో అనేక మంది అనేక రకాలుగా చర్చించుకుంటూ ఉండవచ్చు. నీకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు. లార్డ్ విల్ ఆపరేట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. నీ పక్షంగా దేవుడు వాళ్ళని ఆర్గనైజ్ చేస్తాడు, వాళ్ళ ఫేట్ నిర్ణయం చేస్తాడు. కాబట్టి మిత్రులారా, మనము నడవవలసిన త్రోవ ఆయన నడిపిస్తాడు. వీ డోంట్ నీడ్ టు వరీ. మనం అది చేసేయాలి, ఇది చేసేయాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, ఇక్కడికి వెళ్ళిపోవాలి, అమెరికా వెళ్ళిపోవాలి, లండన్ వెళ్ళిపోవాలి, జర్మనీ వెళ్ళిపోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళిపోవాలి, సిడ్నీ వెళ్ళిపోవాలి, ఎన్ని సింగపూర్ పోవాలి, కువైట్ పోవాలి. ఎన్ని ఆలోచనలు మనుషులకు. నువ్వెక్కడికి వెళ్ళాలి అనేది ఆయన చేస్తాడు. నువ్వెక్కడ బతకాలి అనేది ఆయన చేస్తాడు. నువ్వెక్కడ ఉండాలని ఆయన చేస్తాడు. నువ్వెవరితో మాట్లాడాలో ఆయన చేయిస్తాడు. డోంట్ వరీ. రేపటి దినం 3వ వచనం నుండి 9వ వచనం వరకు ఉన్న వాక్యాన్ని నేను చెప్తాను. ఇవాళ మనం 1, 2 వచనాలతో 10, 11 కలిపి చదువుకున్నాం. టు గెట్ అన్ అండర్స్టాండింగ్. ప్రార్థన చేస్తాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును మార్కు సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియజేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియజేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియజేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన కుటుంబము ఏలూరు పడమర వీధి వాస్తవ్యురాలు శ్రీమతి ముత్యాల సంతోషమ్మ గారు సహకారాన్ని ఇచ్చారు. ప్రభువు ఈ బిడ్డను ఆశీర్వదించును గాక. ఆమేన్. మమ్మను పరలోకములో ఉండి ప్రేమిస్తూ, మా హృదయములలో ఆత్మగా ఉండి మమ్మలను దీవిస్తూ, వాక్యమై ఉండి మమ్మను నడిపిస్తూ ఉన్న మా ప్రియ ప్రభువా, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానానికి సహకారం ఇచ్చిన మీ దాసురాలు ముత్యాల సంతోషమును మీరు ఆశీర్వదించండి. ఆరోగ్యం ఇవ్వండి, దీర్ఘాయుష్ ఇవ్వండి, నెమ్మదితో కూడిన దినములను ప్రసాదించండి. ప్రభు, వాక్యం విన్న వారిని ఆశీర్వదించండి. మీరు వారిని మీ త్రోవల్లో నడిపించడానికి వారు ఒప్పుకొనుటకు సహాయం చేయండి. యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదా మనకు తోడైనను గాక. ఆమేన్.